హలో అండి, వెల్కమ్ టు మీ టాక్ అన్నమాట. నేను మీ కుసుమ. ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే ఈ సండే బుక్ ఒకటి ఫిల్ చేస్తున్నానండి. అది ఎప్పటిదంటే ఆంధ్రజ్యోతి పేపర్ది September 29th 2014 ఆ రోజు ఉన్న ఆంధ్రజ్యోతిలో సండే బుక్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకవేళ నాకు తెలియని వర్డ్స్ ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫస్ట్దండి గుర్రాన్ని మనం అశ్వం అంటారు, కానీ అది 2 అక్షరాలు. ఇక్కడ 3 అక్షరాలు వచ్చాయి, 3 లెటర్స్ వచ్చాయి. కాబట్టి గుర్రాన్ని 3 లెటర్స్లో ఏమంటారు? సైంధవ. అవునండి, సైంధవ. నెక్స్ట్ సన్యాసుల జలపాతం. సప్పు కాదు, దుర్గంధం. నిర్మలం వెలగలశ్రీ. వెలది. నెక్స్ట్ ప్రకాశం. వాడుకలో గౌతమి నది. గోదారి. చిన్నప్పుడు చదివిన గుర్తండి. నెక్స్ట్ ప్రకాశించు. వెలుతురు. మనకి ఇక్కడ 9. వెలుతురు అనుకుంటున్నానండి. ప్రకాశించు. నెక్స్ట్ మనసు అంటే మది. కోరిక వ్యామోహం. మోహం. మోహం అనొచ్చు, మోజు అని కూడా అనొచ్చండి. మోహం అనొచ్చు, మోజు అని కూడా అనొచ్చు. మనకి అక్కడ వర్డ్స్ కౌంట్ని బట్టి. మీకు చూపిస్తాను. సో మోజు, మోహం ఇదొకటి. 2 దానికి నిలువుగా పాండవాగ్రజుడు అంటే పాండవులు పెద్దవాడు ఎవరు? ధర్మరాజు. సో మనం రాసిన ఇవన్నీ తప్పండి. వెలుతురు కాదు, మోహం కాదు. ధర్మరాజు అంటే ఇక్కడ మోజు. సో ఇక్కడ 9 ప్రకాశించు అంటే రాతో రావాలండి. అంటే అదేంటో చూద్దాం. స్వప్నం అంటే కళ. దేవాలయం, ఆలయం అని కూడా అంటాం మనం. మందిరం. నెక్స్ట్ శత్రుత్వం. సువాసన గల వేళ్ళు అంటండి. పర్వత పంక్తి. మొక్కల ఎరువుల్లో ముఖ్యమైన మూలద్రవ్యం.
నాగసాధువుల దర్శనం ఈ ఉత్సవంలోనే. నాగసాధువులు అంటే చాలా పవర్ఫుల్ అండి. వీళ్ళు అస్తమానం మనకి కనిపించరు, ఎక్కడో రేరు హిమాలయాల్లో ఉంటారని అంటారు వీళ్ళ గురించి. వీళ్ళు ఎక్కువ ఇవి ఉంటాయి కదా పుష్కరాలు, ఆ పుష్కరాలు అప్పుడు మాత్రమే కనిపిస్తారండి ఈ ఉత్సవంలోనే. సో అది పుష్కరం అనుకుంటున్నాను నేను. 20 కదా, 12 4 లెటర్స్ రావాలి. 20 పుష్కరం 3 అక్షరాలే వస్తున్నాయండి. మరి దాన్ని ఏమంటారు? ఇంకే ఉత్సవాలు అంటే అవి పుష్కరం కాకుండా కుంభమేళ. ఈ బుక్స్ నేను కలెక్ట్ చేస్తానండి. సో ఎప్పటికైనా పాతవైనా సరే ఇలా ఫిల్ చేయడానికి ఇష్టంగా ఉంటుందని చెప్పి. వస్తు ప్రాప్తి, అదృష్టం, దాన్ని ఏమంటారు? యోగం. దీనికి యోగం ఉంది, కలిసి వచ్చింది అంటాం కదండి. యోగం. వాసన పసిగట్టే అవయవం. ఇంకోటి ఉందండి, సన్యాసుల ధర్మశాల. సన్యాసుల ధర్మశాల వాళ్ళు ఎక్కడుంటారు? ఎక్కువ సన్యాసుల ధర్మశాల మఠం. మఠం. వాసన పసిగట్టే అవయవం ముక్కు, కానీ ఇక్కడ 3 లెటర్స్ అని ఉంది. ముక్కుని ఇంకా ఏమంటారు? కామెంట్ చేయండి తెలిస్తే. నాసిక. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకుని తెలుగండి. నెక్స్ట్ వాక్యులత. ఇది మరచి బొజ్జమని అమ్మ జోలపాట. వాక్యులత మాట. బొజ్జమని ఏముంటుంది? అమ్మ బొజ్జమని చెప్పడానికి ఏం చెప్తాను నేనైతే. ఇంకా చాలు పడుకో అంటాను. ఏమంటాం? ఆదమర్చి నిద్రపో. ఆద. సో కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇంకా టిక్ పెట్టలేదండి. అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి. 27. అగ్ని స్వాహ. రావి చెట్టు అద్భుతం. బోధి చెట్టు. బోధి అని కూడా అంటారండి. మన గౌతమ బుద్ధుడు ఈ రావి చెట్టు కింద కూర్చొని జపం చేశాడంటారు కదా, బోధి. నెక్స్ట్ ప్రోగు కుప్ప. మేషాదితో కలిపి ఇవి 12 రాసులు. రాశి. 12 రాసులు అంటాం కదండి. 30 రాశి. మిల్కీసినే ఉంటుంది. వాయుపీడలను కొలిచే యంత్రం. ఇది ఏదో వస్తుందండి, మిషన్ ఏదో అంటారు, బట్ నాకైతే మర్చిపోయాను. పద్మం. ఒక రకం గచ్చి. తామర. 33 మూడింటి సమూహం. త్రయం. త్రయం అంటారండి. మంచానికి అల్లే నూలు పట్టి. నవారు. నవారనే అంటారు కదా. 36.
పేచీ, కలహం, రెండు అక్షరాలు ఏమంటారు? పేచీ, కలహం, గొడవ. గొడవ కూడా 3 letters వస్తుంది. ఏమంటారు? పేచీ, కలహం. చూద్దాం. పరశురాముడి తండ్రి. పరశురాముడు అంటే దీనికి చాలా కోపం ఎక్కువ అండి. పరశురాముడి తండ్రి ఏమంటారు? మీకు ఏమైనా గుర్తుందా? జమదగ్ని. ఏమంటారు? ఇంకేమున్నాయి? ఇందులో పాండవార్జునుడు స్వప్నం దేవాలయం. కౌపీనం గోచి, నాభిలేని గురుత్వ కేంద్రం. వరద, వెల్లువ. విడుచుట, మోక్షం, వదులుట. 9 కదా. మీద రావాలి మరి. ఎగుమతికి వ్యతిరేకం. 11. దిగుమతి. చిన్నప్పుడు తెగ చదివేవాళ్ళం కదా. ఆంధ్రులకు ఈశ్వరత్వం మండలోని లోకోక్తి. విష్ణులోకం, వైకుంఠం. 15. వైకుంఠం తెలిసిందంటే సింక్ అయింది. కుంభమేళాకి మఠం సరిపోయింది. అది ఓడపైన పనిచేసే కూలి. నౌకాదళం అంటారు కదా, అందులో పనిచేసే వాళ్ళని. ఓడపైన పనిచేసే కూలి. తెలియదండి, చూద్దాం. ఒక తిది. 18. 18కి తిది ఏమొస్తుంది? ఆమోదాసి. త్రయోదశి. ప్రపంచం, భూలోకం. ప్రపంచం, భూలోకం ఏమంటారు? కొన్ని రాసాం కదండి. నెక్స్ట్ది ఏం చూద్దాం. ప్రపంచం, భూలోకం. 19. లాస్ట్లో గమ్ రావాలండి. ముందు ఏముండాలి? తర్వాత నెక్స్ట్ పల్లకి. 21. మేనా. పల్లకి మేనా అంటారు. కుంభమేళ నాసిక. కరెక్ట్, అదే అవుతుందండి. మేనా హిందువుల పంచమ కావ్యం. మహాభారతం. అంధుడు. అంధుడు అంటే కళ్ళు లేనివాడు. కబోది. అంధుడు వరకు చూసాం కదండి. అంధుడు తర్వాత పూజ, పరిచర్య. 26.
ఏదైనా సిక్ అవుతుందేమో చూద్దాం. ఆరాధన కొన్ని అయితే మనకి నిలువ వస్తే తెలిసిపోతున్నారు. నెక్స్ట్ లక్ష్మణ మాత, కౌసల్య సుప్రజ అంటాం కదా, 28 సుప్రజ. సుమిత్ర, కౌసల్య సుమిత్ర, కైకేయి కదా, సుమిత్ర. ఇంద్రసుత, అమరుల పుట్టినరోజు కింద నుండి. ఇంద్రసుత, ఇంద్రజ, అమరుల పుట్టినరోజు జయంతి కింద నుండి. 32 జయంతి. నెక్స్ట్ జలతారులలో డంబారు, ఇదేంటో అసలు. పంచభూతాల్లో ఒకటి, 35. అగ్ని, దాదాపు ఫిల్ చేసామండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఏమన్నా ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. మర్చిపోయింది ఏంటి ఇంకా ఫస్ట్లో. సన్యాసుల జలపాత్ర, సన్యాసుల జలపాత్ర, సన్యాసుల కమంతో వచ్చిందండి. కమండలం, సబ్బు కాదు, దుర్గంధం. సబ్బు, జబ్బు, గబ్బు, వాసన అంటాం కదా, గబ్బు. గరిమ, ఆరోదేంటి, నాభిలేని గురుత్వ కేంద్రం, గరిమ. వాడుకలో గౌతమి ప్రకాశించు, విరాజిల్లు. విరాజిల్లు. సువాసన గల వేళ్ళు, 13 అండి. సువాసన గల వేళ్ళు, వడివేళ్ళు, వడి, అదే అనుకుంటా, వడి అనే అంటారు కదా, వడివేళ్ళు. శత్రుత్వం, వైరి, వైరి. పర్వత పంక్తి, పర్వత పంక్తి, పర్వత పంక్తి. 16 కనుమ, కనుమ ఏమో, కనుమ ఇది అంటారు అనుకుంటా. 16 కనుమ అనుకుంటున్నానండి నేను. ఇది కూడా కలాసి, 16 గోడపై పనిచేసే కూలి. ఇది కూడా కరెక్ట్గా ఐడియా లేదు, సో సింక్ అయింది కదా అని చెప్పి రాశాను. నెక్స్ట్ చూద్దాం. పర్వత పంక్తి, కనుమ. మొక్కల ఎరువుల్లో ముఖ్యమైన మూలధనం, మూలద్రవ్యం, 17. మరి ఏంటో మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. వాక్యులత, ఇది మర్చిపోవచ్చమని అంటాం కదా, మర్చిపోవచ్చమ్మ అంటాం, అది ఆరాధన. సెట్ అయిపోయిందంటే ఓకే. అగ్నిదేవుడి భార్య కూడా రాసేసాం. రావి చెట్టు అంటే బోధి రాస్తాం. వాయుపీడలను కొలిచే యంత్రం, వాయుపీడలను కొలిచే యంత్రం సరికి మనకి అంటే మన లాస్ట్లో ఒక లెటర్ మిస్, మితి, బాగుమితి, భారమితి.
రెండిటి సమూహం కూడా రాసేసాం కదా, త్రయం. నెక్స్ట్ పేచీ కలహం 37, తంట ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు వీటి చూద్దాం. కౌపీనం గోచి తెలియదు, విడుచుట మోక్షం, వదులుట 9 ఎక్కడుంది? విమోచనం. ఆంధ్రులకు ఈశ్వరత్వం మెండలోనే లోకోక్తి. ఇది ఐడియా లేదండి నాకు. ప్రపంచం భూలోకం దివి అంటారు. మరి ఇది కూడా తెలియదు. తల్లికి అయిపోయింది. జలతారులో డాంబరు. తెలీదండి, మనకి జస్ట్ మిస్ అయింది. 5వది ఏంటి? కౌపీనం గోచి అంటారంట. మరి దాన్ని ఏమంటారు? కౌపీనం గోచి లంగోటి. ఎస్, అదే ఏంటిది? లంగోటి. గోచి పెట్టుకుంటా. ఆంధ్రులకు ఈశ్వరత్వం మెండలోని లోకోక్తి ఒకటి తెలియలేదు. అరిభాన మరేంటో ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇది 2 మిస్ అయినాయండి. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీతో ఒక్క మాట. థ్యాంక్ యూ.